Balaji Kandikonda and welcome to my channel. Friends, ee roju manamu Kanchipuramlo Kanchi Kamakshi temple daggara unnamu. So ee temple yokka visheshalu entante idi పూర్వము కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన పల్లవ రాజులు ఈ గుడిని నిర్మించారని చరిత్రలో మనం చూడొచ్చు. సో అదే విధంగా ఇక్కడ ఈ టెంపుల్కి 4 అతిపెద్ద గోపురాలు ఉన్నాయి 4 సైడ్లలో. సో ఇంకా ఏంటంటే ఇక్కడ అమ్మవారిని రూపంలో ఉన్న అమ్మవారిని శాంతపరచడానికి ఆదిశంకరాచార్యుల వారు ఈ గుడి ఆపోజిట్లో మనకు శ్రీచక్రాన్ని కట్టడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఈ టెంపుల్లో శిల్ప సంపద కానీ ఇంకా టెంపుల్ యొక్క వాతావరణం కానీ చాలా ప్రశాంతంగా ఉన్నది. సో ఏంటంటే ఇక్కడికి చాలామంది భక్తులు కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వచ్చి కామాక్షమ్మ దర్శనం చేసుకుంటారు. సో మెయిన్గా కామాక్షమ్మ క్షేత్రం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఇది అష్టాదశ పీఠాలలో ఈ కంచి కామాక్షి అనేది కూడా ఒక పీఠం. సో అమ్మవారి యొక్క నాభి భాగం ఇక్కడ పడిందని చెప్తారు. సో అప్పటి నుంచి వెళ్ళి ఇది కామాక్షమ్మ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. కంచి అనగా నాభి భాగం అని అర్థం వస్తుంది. సో కంచీపురం కంచి అని ఈ ఊరి పేర్లు ఉన్నాయి. సో అదేవిధంగా మనం ఈ ఊరిని కాంచీపురం అని కూడా పిలుస్తున్నారు. సో ఈ టెంపుల్ని కంచి కామాక్షమ్మ టెంపుల్ అని పిలవడం జరుగుతుంది. ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ మనం ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళినాము. లోపలికైతే సెల్లాలో లేదు కానీ కొద్దిగా డేర్ చేసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో లోపల కూడా కొద్దిగా ట్రై చేసినా వాళ్ళు చూడకముందు. సో ఆ క్లిప్స్ కూడా పెడతాను. సో ఒకసారి అయితే టెంపుల్ రౌండ్గా తిరిగి చూద్దాం. ఇదైతే ధ్వజస్తంభము. సో ప్రతి గుడిలో ధ్వజస్తంభం, ఇండియన్ టెంపుల్స్లో ధ్వజస్తంభం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో టెంపుల్కు 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. అందులో నుంచి వచ్చినాం కదా, అది మెయిన్ గోపురము. సో అట్లాంటి ఇంకా 3 ఉంటాయి, అవి చూపిస్తాను మీకు. సో ఇదైతే శివ టెంపుల్, అందులో శివలింగం ఉంది. సో ఇది మెయిన్గా కామాక్షమ్మ గర్భగుడి. సో ఇటు సైడ్ ఉంది కదా, ఇది ఇంకొక గోపురం. మొత్తం 4 గోపురాలు ఉన్నాయి. సో యాక్చువల్గా సో ఇక్కడ నుండి అయితే మనకు 4 గోపురాలు కనిపిస్తాయి. ఇది లెఫ్ట్ సైడ్. సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఇది ఇంకో గోపురం. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇది ఇంకో గోపురం. సో అటు ఫ్రంట్ సైడ్ మనం వచ్చినాం కదా, అదొక గోపురం. మొత్తం 4 గోపురాలు ఉన్నాయి ఇక్కడ. ఇదైతే వాటర్ స్నానాలు చేయడానికి గుండం. సో ఇప్పుడు కోవిడ్ టైం కదా, సో ఎవరిని అలౌ చేయట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇదొక గోపురము, ఇదొకటి మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇదొకటి. మొత్తం 4 గోపురాలు. ఫ్రెండ్స్ ఇది పక్కన ఉండే గోపురాల యొక్క డిజైనింగ్ చూడండి. ఈ రాళ్ళు అయితే సింగిల్ స్టోన్ కాదు, మామూలుగా అన్ని రాళ్ళన్నీ చెక్కేసి ఇట్లా పెట్టేసిళ్ళు. సో ఇదైతే శాండ్ స్టోన్ లానే ఉంది కానీ మరి ఇది ఏంటో తెలియదు. సో ఇక్కడైతే ఏదో రాసి ఉంది. ఇది మీలో ఎవరికైనా లాంగ్వేజ్ అర్థమైతే కింద కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. కొద్దిగా తెలుగు మాట్లాడుతున్నారు, అంటే తెలుగు వాళ్ళు కాదు, తమిళనాడువే కానీ తెలుగు మాట్లాడుతున్నారు కొద్దిగా. సో ఇదైతే మెయిన్ కామాక్షమ్మ టెంపుల్ గర్భగుడి ఇది. సో టెంపుల్లో కూడా మొబైల్స్ అయితే అలో లేదు, కానీ కొద్దిగా డేర్ చేసి తీస్తున్నాము. తీసి ఇస్తాను, మరి ఖర్చు అవుతుంది మరి. సో
సో ఫ్రెండ్స్ చూడండి, ఇది కంచి కామాక్షి టెంపుల్ లోపలి భాగం. అది కడిగెత్తా కానీ నువ్వు ఎందుకంటే ఆశపడతారు. ఓకే. సో ఈ టెంపుల్ అయితే చూడండి, ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉన్నది. ఇదేం టెంపుల్? ఫ్రెండ్స్ ఇది బంగారుపల్లి టెంపుల్ అట, విష్ణు వరదరాజస్వామి కంచి టెంపుల్. సో బంగారుపల్లి వెండి బల్లి ఉంటుంది కదా, సో కంచిలో ఈ బల్లిని తెచ్చుకుంటే పాపాలన్నీ పోతాయట. సో ఒకసారి మనం దర్శించుకుందాం. బంగారుపల్లి వెండి బల్లి ఇక్కడ ఉంటాయి ఈ టెంపుల్లో. సో ఇక్కడ తమిళనాడులో నేను చాలా టెంపుల్స్ చూసిన. సో ఆ టెంపుల్స్లలో ఎక్కడ చూసినా ఇట్లాంటి గోపురాలు అయితే పక్కా 1 2 3 4 5 6 7 ఇది పెద్ద ఉన్నది. ఇంకా కామాక్షమ్మ టెంపుల్ గోపురం కన్నా ఇది ఫ్లోర్స్ ఎక్కువ ఉన్నాయి పైకి. అది 4 ఫ్లోర్సే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 దీనికి 7 ఫ్లోర్స్ ఉన్నాయి గోపురం. ఈ గాలి గోపురాలు ఇవన్నీ నువ్వు షాపు చూపెడితే అయిపోయేది కదా, నీ షాపు చూపెడితే అయిపోయేది. చూపించి కైలాసనాథన్ శివకంచి చూపించి మీకు గోల్డెన్ టెంపుల్ చూపిస్తాం. మాకు ఒక్క నైవేద్యం మా పని, మాకు 10,000 శాలరీ, పెట్రోల్ అంతా వాళ్ళదే. మీరు నచ్చితే కొనుక్కోండి, లేదంటే వెళ్ళిపోండి. దాన్ని బట్టి కానీ నీకు టైం వేస్ట్ అయితే లేదా? టైం లేదు, మాకు దా శాలరీ ఉంది. రోజుకి ఒక కస్టమర్ పిలుచుకుని పోవాలా మా పని. ఒకరో రెండో కస్టమర్ పిలుచుకుని పోయి ఎంటర్ చేసి ఆయన ఏమి టెంపుల్ కావాలంటే చూపించి దారి చూపించారు. అదే మా పని. వరదరాజ టెంపుల్ వరదరాజ ఇది కూడా చాలా పెద్ద ఉన్నది టెంపుల్. తెలుగులే విష్ణు కంచి అంటే తెలుగులే, వరదరాజు అంటే అరవల. అరవా అరవ భాష, అరవ అంతా ఇది తమిళ్. తమిళ్ అరవ మేళం. ఏంది పరిస్థితి? మనం వదిలిపెట్టట్లేడుగా. నీకు ఈ క్యాండిడేట్ తలిగిండు, వద్దంట అంటే వదిలిపెడతాండు అన్ని. ఏం చేయాలో అర్థమవుతలేదు. మాకు ఒక్క రూపాయి కూడా అద్దె ఇయ్యకూరు అంటాడు. మళ్ళా మా పని అయితే చూపెట్టుడే అంటాడు. ఏదో కథ ఉన్నది, ఇది ఏదో కథ. ఫ్రెండ్స్ ఇది కంచిలో బంగారుపల్లి వెండిపల్లి అని విని ఉంటారు. సో ఆ టెంపుల్ ఇది గోవిందరాజుల స్వామి అట. వరదరాజు గోవిందరాజు సంథింగ్. సో ఇది కూడా చాలా పెద్ద ఉన్నది. అక్కడున్న కంచి కామాక్షమ్మ టెంపుల్ ఎంట్రన్స్ కన్నా ఇది ఇంకా చాలా పెద్ద ఉన్నది. సో అంతా చాలా పెద్ద ఉన్నది టెంపుల్. కానీ ఇక్కడ మొత్తం ఏదో రాసి ఉన్నది. ఈ లాంగ్వేజ్ ఎవరికైనా అర్థమైతే కామెంట్లో పెట్టండి. ఇక్కడ తమిళనాడులో అన్ని టెంపుల్స్ అన్ని గోపురాలన్నీ సేమ్ ఇట్లనే ఉన్నాయి, అన్నీ సేమ్ ఉన్నాయి. కానీ ఆర్కిటెక్చర్ అయితే అబ్బా అద్భుతం, మామూలుగా లేదు ఆర్కిటెక్చర్. చూడండి ఇది ఏంటో ఇక్కడ ఇది నాకు తెలిసి హాల్ కావచ్చు.
ప్రతి టెంపుల్లో ఇట్లాంటి హాల్ ఒకటి ఉన్నది. ఫ్రెండ్స్ చూడండి టెంపుల్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి బంగారు బల్లి వెండి బల్లిని దర్శనం చేసుకుని అయితే వద్దాం. హైలైట్ ఏంటంటే మొబైల్ తీసుకుపోవచ్చట లోపలికి, కాకపోతే దేవుని బల్లి మాత్రం తీయొద్దట. సో బయట ఫొటోస్ తీసుకోండి అని తీసుకున్నాడు. మొబైల్కి 5 రూపీస్ తీసుకున్నాడు. అంతేగా అంతేగా, ఇదేదో బాగుందిగా. సో టెంపుల్ అయితే చాలా పెద్ద ఉంది చూడండి. ఈ టెంపుల్స్ అన్నీ అసలు ఘోరంగా ఉన్నాయి ఈ తమిళనాడులో. టెంపుల్ అయితే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. చూడండి దేవుణ్ణి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. తమిళ దేవుడు, తమిళ దేవుడు. అసలు కన్స్ట్రక్షన్ అయితే మామూలుగా లేదు. గోడలు చూడండి ఒక్కొక్కటి ఎంత హైట్ ఉన్నాయి. చూడండి తాళం చెయ్యి ఎంత పెద్దగా ఉన్నదా. చూడండి నా చెయ్యి కన్నా ఇది ఇంకా ఎంత చదివినది, డబల్ ఉన్నది. ఇక 2 జానలు, ఇక 2 జానలు తాళం చెయ్యి. దేవుడా ఇక్కడ నేస్తారు, శారీస్ నేస్తారు. నేసి ఇక్కడనే షాప్లో అమ్ముతూ ఉంటారు. చూడండి ఎట్లా నేస్తారు. ఇప్పుడైతే షాపింగ్ చేద్దాం ఒకసారి. 3 శారీస్ అయితే తీసుకున్నాం. ఇది ఒకటి పింక్ కలరు, ఇది కొద్దిగా రెడ్ కలరు, ఇది గ్రీన్ కలర్. ఇల్లో బ్లూ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా గ్రీన్ కలర్. సో ఇవన్నీ చూపెట్టిల్లు. సో ఈ షాప్ పేరు ఏంటిదన్న? గణపతి. సో ఇక్కడ గణపతి అట షాపు. ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే చూడొచ్చు. ఇక్కడ చాలా వెరైటీస్ శారీస్ అయితే ఉన్నాయి. తక్కువ కాస్ట్లో రీజనబుల్ ప్రైస్లో సూపర్ ఉన్నాయి శారీస్. సో టోటల్గా కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపెట్టిండు. అట్లనే షాపింగ్ కూడా చేసిండు, షాపింగ్ కూడా చేయించిండు. శారీస్ కూడా తీసుకున్నాము. సో కంప్లీట్గా టోటల్ ఇక్కడ టెంపుల్స్ ఏమి ఉన్నాయో అవన్నీ చూపెట్టిండు. అయితే వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్స్ చూడడానికి కొద్దిగా ముసలాయన లెక్క ఉన్నాడు కానీ ఎంగే. ఫ్రెండ్స్ ఇది ఏకాంబ్రనాథర్ టెంపుల్, కాంచీపురమే ఇది కూడా. సో అసలు ఈ టెంపుల్స్ అయితే అసలు ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. ఈ తమిళనాడు మొత్తం టెంపుల్సే అనుకుంటా, మామూలుగా లేవు. మళ్ళీ చిన్న చిన్న కూడా కాదు, ఈ మరీ ఘోరంగా ఉన్నాయి టెంపుల్స్ అయితే. అస్సలు మామూలుగా లేవు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ అయితే అసలు మామూలుగా లేదు. అసలు ఈ కెమెరాలే సరిపోతలేదు ఇది దగ్గరికి వస్తే. సో ఏకాంబ్రనాథర్ టెంపుల్, కాంచీపురం. టెంపుల్ అయితే సూపర్ ఉంది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. జస్ట్ అది ఎంట్రన్స్ మాత్రమే, ఎంట్రన్సే అంత పెద్ద ఉంది. ఇది టెంపుల్ ఇంకా ముందట ఇంకా పెద్ద ఉన్నది, అటు సైడ్ ఉన్నది ఇంకా ఇది కాకుండా. సో ఇదంతా ఏందో ఇది, అసలు ఎంత హైట్ ఉందో చూడండి ఒకసారి.
మామూలు హైట్ కాదు. ఇంకా అక్కడ కనిపించట్లేదు, అటు సందులో కూడా ఉంది. సో ఇది చూడండి ఎట్లుందో టెంపుల్ అయితే, అసలు మామూలుగా లేదు. చూడండి టెంపుల్ అయితే అసలు మామూలుగా లేదు. ఈ టెంపుల్స్ అన్నీ అసలు ఘోరంగా ఉన్నాయి. అసలు మన దగ్గరతో ఇవి పోల్చుకుంటే మాత్రం మన ఏమాత్రం పనికే రావు. చూడండి శివలింగాలు ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ. అసలు అన్ని శివలింగాలు అక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొత్తం అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉన్నాయి శివలింగాలు ఇవన్నీ. అసలు ఇవన్నీ ఎన్ని సంవత్సరాల క్రితం కట్టినాయో ఇవి, ఇప్పటి వరకు కూడా చెక్కు చేరకుంటున్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి ఒక్కొక్కటి మళ్ళీ మామూలుగా లేదు. 4 సైడ్స్లో మొత్తం ఉన్నాయి శివలింగాలే. అయితే దర్శనం చేసుకున్నాం ఫ్రీగా, అయిపోయింది. కోవిడ్ టైం కాబట్టి మ్యాక్సిమం పబ్లిక్ అయితే లేరు. సో దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. సో బయటకు వస్తున్నాము. సో ఇట్లనే మనం వచ్చేసినాం కాబట్టి మళ్ళీ ఇట్లనే వెళ్తున్నాము. సో నాకు తెలిసి ఈ టెంపుల్ ఈవెన్ తిరుపతి కన్నా చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇన్ని పిల్లర్సా. కానీ ఇక్కడ గవర్నమెంట్ మరి ఏం చేస్తారు, జీవికే అయితే ఇక్కడ వాళ్ళకి ఇవి కామను. మన సైడ్ వాళ్ళు ఇక్కడికి వస్తే చచ్చిపోతారు వీటిని చూసి కదా. అందుకే ఇక్కడ గవర్నమెంట్ లైట్ తీసుకుంటారు. ఇక్కడ టెంపుల్ ఇక్కడ బొచ్చడాలు ఉన్నాయి కదా. ఈ ఒక్కూరుగా గిన్నెలు అంటే అసలు ఘోరం. తమిళనాడు అంటేనే టెంపుల్స్ అంటే తమిళనాడు, ఇక దానికి వేరే పెట్టదు ఇక పేరు. ఘోరం. వామ్మో ఏం గుళ్ళు ఇవి, ఏంది అసలు పిచ్చోడిని అయిపోతాను నేను తిరిగి. ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి, రాళ్ళన్నీ ఒకటే వరుస కరెక్ట్ స్ట్రెయిట్గా వచ్చినాయి. ఇక్కడ నుంచి అక్కడి వరకు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కూడా మొత్తం సేమ్ కటింగ్స్. అసలు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు పైన చూడండి. ఇక్కడ ఫోన్లో చిన్నగా అనిపిస్తున్నాయి కానీ ఒక్కోటి ఇంత సైజు ఉన్నాయి. అంత సైజు రాళ్ళు అంత పైన వాళ్ళు ఎట్లా పేర్చిల్లో ఏంది అసలు. ఇదంతా చూస్తేనే మిరాకిల్. మైండ్ బ్లాక్ అవుతాను. ఇంత పెద్ద ధ్వజస్తంభం ఎక్కడ చూడలే నేను. వైల్డ్ టెంపుల్ ఇది, వైల్డ్ టెంపుల్ అంటే ఇక చూడండి అసలు కనబడతలేదు పైకి ఎంత హైట్ ఉన్నదో. అలా ఎంత లాభ ఉన్నదో చూడు సైజు. ఘోరం. మాన్స్టర్. Okay friends, thanks for watching my video. This is Nagaraj Kankonda signing off. Bye bye, take care, love you all, and we'll meet in the next vlog.